ప్రియులారా ప్రభుని చేరగరరే. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. మహిమకు యేసు మార్గము జీవము, మహిమకు యేసు మార్గము జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను. ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుని నామంలో మీకు తెలియజేస్తూ ఉన్నానండి. యోబు గ్రంథం 26:3 ఉత్తర దిక్కునున్న ఆకాశమును ఆయన విశాలపరిచెను, శూన్య మండలము పైన భూమిని వేలాడదీసెనని దేవుడు తన వాక్యమందు రాయించినాడండి. మనము నివాసముంటున్న ఈ భూగోళం విశ్వములో వేలాడుతూ ఉందని బైబిలందు 3500 సంవత్సరాల క్రితమే భూమి యొక్క స్టాండర్డ్ని గురించి ఆయన తెలియజేస్తున్నారు. 38వ అధ్యాయములో నరులకు నివాస యోగ్యమైన భూగోళము అంటే గుండ్రంగా ఉండే గోళం అనేది బైబిల్లో 4000 సంవత్సరాల క్రితమే ఆయన రాయించినారండి. బైబిలు భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాదుల యొక్క సృష్టిని వివరిస్తూ ఉంది. కారణం, చేసింది దేవుడు, నేను ఇలా చేశాను అని ఆయన రాయించినారు. బైబిలు రాత 1500 సంవత్సరాలలో 1100 సంవత్సరాల పాటు బైబిల్ రాయబడిందండి. బైబిల్ 40 మంది భక్తుల ద్వారా, చదువులేని వారి ద్వారా, రాజుల ద్వారా, ఇంకాను తోళ్ల కాసుకునేటువంటి పాలేర్లు అలాంటి వారి ద్వారా, అలాగే ప్రభుత్వ అధికారుల ద్వారా, డాక్టర్ల ద్వారా, 10 ప్రదేశాల్లో 10 సంస్కృతుల్లో ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారి ద్వారా దేవుడు ఈ గ్రంథాన్ని రాయించినారండి. ఇది మహత్తరమైన గ్రంథం. బైబిలు సర్వ సృష్టిని, సృష్టిలో ఉన్న ప్రతి విషయాన్ని తెలియచేస్తుంది. ప్రియులారా, కన్నులు పైకెత్తి చూడండి, ఎంత పెద్ద ఆకాశమో. ఎందుకు ఇంత సృష్టిని చేస్తున్నాడంటే నీకోసమే. నీవు ఈ భూమి మీద పెరగాలి, పుట్టాలి, పెరగాలి, తర్వాత తన లోకానికి రావాలన్న ఈ ఉద్దేశం ద్వారానే ఇంత సృష్టిని ఆయన చేస్తున్నాడు. ఈ సహోదరుడా, నీవు ఈ భూమి మీదకి పుట్టక మునిపే నీ కొరకు ఇంత విశ్వాన్ని సిద్ధపరిచిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు మనకు బైక్ పాడైపోయింది అనుకుందాం, మనం ప్రయాణం ఆగిపోయింది అనుకుందాం, ఎవరో వచ్చి మనల్ని ఆ బండి మీద ఎక్కి తీసుకుని వెళ్ళారు, థ్యాంక్స్ బాబు అని చెప్తాం. నీ కొరకు గాలిని, నీ కొరకు సూర్యుడిని, నీ కొరకు ఈ విశ్వమంతటిని చేసిన దేవునికి నువ్వు వందనాలు. ఆయన నమ్ముకోవాలి. ఆయన సృష్టం నీవే. అన్నిటినీ మాటతో సృష్టిస్తే నిన్ను మాత్రము తన సహస్తాలతో నిర్మించుకున్నాడు. అపోస్తలులు 17, 24, 25 వచనాల్లో చెప్పబడింది, ఒక్క మనుషుని ద్వారా ఆరిన నేల అంతటిలో ఉన్న వారిని కలగ చేసుకున్నాడు. కాబట్టి ఈ లోకం ఆయన మూలముగా కలిగిందండి, మీరు తెలుసుకోండి. కాబట్టి
ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రవక్త చెప్పినట్లుగా ఈ లోకమునకు శాంతికరమైన యేసు ప్రభు పాపములు తీర్చుకై అన్యాయపు తీర్పును పొందుకున్నాడు, దౌర్జన్యం నొందుకున్నాడు. మన కొరకై ఆయన ఆ ముళ్ళ కిరీటమును, ఆ పిడిగుద్దులను భరించి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృతుల్లోండి లేచినారండి. ఈ సహోదరుడా, నిన్ను రక్షించుటకు సృష్టికర్త నరుడై భూమి మీదకి దిగి వచ్చి నీ కొరకై బలియాగముగా బలి అర్పణ అర్పించినాడండి. ఎందుకనగా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చన్న వాక్యము ప్రకారంగా నా పాపముల కొరకు రక్తము చిందించి మనకు రక్షణ ఇచ్చిన దేవుడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ యవనస్తుడా, ప్రియ బిడ్డ, ఈ మాటలు విన్న నీవు రక్షణ పొందుకోండి. ఆయన మనందరి దేవుడు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు, యెహోవా అందరికీ ఉపకారి అండి. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇప్పుడే ప్రభునందు విశ్వాసం ఉంచి రాబోతున్న నరకాన్ని తప్పించుకోండి. అట్టి కృపా దేవుడు ఈ మాటలు విన్న మీకు అనుగ్రహించి మీ ఆత్మలను కాపాడును గాక. ఆమేన్.